ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో హనుమద్ వ్రతం ఎలా ఆచరించాలి, హనుమంతుల వారిని ఏ రకంగా పూజిస్తే మనకి గల సర్వ కోరికలు నెరవేరి శని దోషాలు, పీడలు, భూత ప్రేత పిశాచాల భయాందోళనలు, మహారోగాలు తొలగిపోతాయి అన్న విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. హనుమద్ వ్రతం ఆచరించటానికి ముందుగానే శుభ్రమైన తమలపాకులు ఒక మంచి వస్త్రం పైన అటు ఇటు తుడిచి శ్రీరామ అని నామాన్ని ఉచ్చరిస్తూ మీరు ఆకులు అన్నిటి మీద గంధ సింధూరంలో కొంచెం నువ్వుల నూనె వేసి రాసి అన్ని ఆకులను సిద్ధం చేసుకోండి. వాటి అన్నిటినీ కూడా మాల కింద నేను చూపిస్తున్న విధంగా కట్టండి. మీరు మాలకి 5 గాని 11, 21, 54, 108 ఆకులు మీరు మాల కింద కట్టవచ్చు. మీ శక్తి కొలది మీరు ఎన్ని ఆకులు కట్టినా పర్వాలేదు. ఆ తరువాత స్వామివారికి ఎంతో ఇష్టమైన వడమాలను సిద్ధం చేసుకోండి. ప్రతి వడలు మాలలో గుచ్చేటప్పుడు శ్రీరామ అని భక్తితో నామాన్ని ఉచ్చరిస్తూ వడమాలను గుచ్చండి. మీరు ఇక్కడ కూడా వడలు కట్టేటప్పుడు 11 వడలు లేదా 21, 54, 108 వడల మాలను మీరు సిద్ధం చేసుకోవచ్చు. పీడ మీద ముగ్గు అంతా వేసిన తర్వాత ముందుగా స్వామివారి ఫోటో మొత్తము కూడా శుద్ధి చేసుకొని శుభ్రపరుచుకున్నాక గంధంతో బొట్టు పెట్టి స్వామివారికి గంధ సింధూరంతో బొట్లు పెట్టాలి. ఆయన వాలానికి తప్పనిసరిగా 5 బొట్టు గంధ సింధూరంతో తప్పనిసరిగా పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఎప్పుడు ఆంజనేయ స్వామికి కుంకుమతో కాకుండా ఇలా గంధం పెట్టి ఆ తర్వాత గంధ సింధూరంతో అలంకరిస్తే ఆయనకి ఎంతో ప్రీతి. అష్టైశ్వర్యాలు చేకూరటానికి ఈ రోజున ప్రత్యేకంగా దీపారాజనను జిల్లేడు ఒత్తులతో నువ్వుల నూనెతో చేయాల్సి ఉంటుంది. తరువాత ఆచమనం చేసి మీ గోత్రనామాలతో సంకల్పాన్ని చెప్పుకోండి. తరువాత వినాయకుడికి ప్రార్థన చేసుకోండి. తరువాత హనుమంతుల వారికి షోడశోపచార పూజను నిర్వహించాలి. ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనం, మధుపర్కం, పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం, వస్త్రం, ఉపవీతం సమర్పించాలి. ఇప్పుడు స్వామివారికి సింధూర పూజను నిర్వహించాలి. సింధూర పూజ తమలపాకులతో మాల కట్టినంతసేపు స్వామివారిని ఈ మంత్రంతో జపిస్తూనే ఉండాలి. శ్రీరామ దూతాయ హనుమతే నమః అనే ఈ మంత్రాన్ని మీ యథాశక్తి కొలిది పఠిస్తూనే ఉండండి. ఇలా సింధూరంతో పూజ చేసి తమలపాకుల మాల స్వామికి అర్పించటం వల్ల, ఈ మంత్రాన్ని జపించటం వల్ల మనకి ఉన్న శత్రుబాధ తొలగిపోతుంది. ఏలినాటి శని వల్ల ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా శీఘ్రంగా వివాహం కలుగుతుంది. విద్యాప్రాప్తి, సంతాన భాగ్యం ఏమని చెప్పగలం, అన్ని కోరికలు కూడా ఈ పూజ వల్ల నెరవేరుతాయి. ఇప్పుడు వడమాలను వేసి ఆ తరువాత ఎర్రని పువ్వులతోటి, తులసి దళాలతోటి, మారేడు దళాలతోటి స్వామివారికి అదంగ పూజ, అష్టోత్తరం, హనుమాన్ చాలీసాను చదవాలి. తరువాత ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం సమర్పించాలి. ఆ తరువాత స్వామివారికి హారతిని ఇవ్వాలి. తరువాత స్వామివారికి మంత్రపుష్పం నమస్కారం చేసుకోవాలి. మాకు సమయం లేదండి, ఇంత పూజ మేము చెయ్యలేము, మాకు మంత్రాలు రావు అనేవారు ఈ ఒక్క మంత్రాన్ని మీ యథాశక్తి కొలది 108 సార్లు ఈ రోజున భక్తితో మీరు పఠిస్తే చాలా మంచిది. అదేం మంత్రం అంటే ఓం ఆంజనేయాయ నమః అనే ఈ మంత్రాన్ని జపించండి. విన్నారు కదా హనుమద్ వ్రతాన్ని ఏ రకంగా ఆచరించాలి, పూజా విధానం, పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.